ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇన్ టైంలో బస్ ఎక్కి ఉంటే నాకు కూర్చోడానికి సీట్ దొరికేది. కానీ నేను లేట్గా బస్ని చేజింగ్లో క్యాచ్ చేస్తే నాకు సీట్ ఉండదు. సో అలాగే ఒకరోజు బస్ని చేస్తూ ఎక్కాను. ఇంకా నాకు సీట్ కాదు కదా, నిలబడడానికి కూడా ప్లేస్ లేదు. సో ఐ వాజ్ స్టాండింగ్ అట్ ద డోర్ స్టెప్. నేను పడిపోకుండా ఉండడానికి ఇంకా నాకున్న ఒకే ఒక ఆధారం నాకు ఎదురుగా ఉన్న రాడ్. నేను ఇప్పుడు ఆ రాడ్ సపోర్ట్ పట్టుకోకపోతే డెఫినెట్లీ సడన్ బ్రేక్ వేస్తే ఐ విల్ బీ అవుట్ ఆఫ్ ద బస్, బొక్క బోళ్ళ పడతాను. సేమ్ వర్క్స్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్ ఆల్సో. మనం ఎప్పుడు దేవునితో కనెక్ట్ అయ్యి ఉంటే హీ విల్ బి గైడింగ్ అస్ అండ్ హీ విల్ గివ్ యూ ద సేఫెస్ట్ ప్లేస్ టు స్టే అండర్ హిజ్ వింగ్స్. ఎప్పుడైతే నువ్వు నీకున్న టైంని అంతా వేస్ట్ చేసుకొని అన్ని డోర్స్ క్లోజ్ అయిపోయాక కంప్లీట్గా ట్రబుల్స్లో మునిగిపోయినప్పుడు లాస్ట్ స్టేజ్లో దేవుని దగ్గరికి వచ్చి ఇంకా నాకున్న ఒకే ఒక ఆధారం నువ్వే అని గట్టిగా పట్టుకుంటే దేవుడు నీ చేయి వదలడు. కానీ కొంచెం నువ్వు ఆ శ్రమ గుండా వెళ్ళవస్తుంది. ఆ నొప్పిని కొంచెం ఫేస్ చేయవలసి వస్తుంది. ఆ పెయిన్ నుండి నువ్వు బయటకు రావడానికి కొంచెం టైం పడుతుంది. బట్ గాడ్ వోంట్ లీవ్ యూ. చివరి క్షణంలో కూడా ఆ కుడివైపు దొంగ లాస్ట్ మినిట్లో జీసస్ రిమెంబర్ మీ వెన్ యూ కమ్ ఇన్ టు యువర్ కింగ్డమ్ అని అడిగినప్పుడు టుడే యూ విల్ బీ విత్ మీ ఇన్ ప్యారడైస్ అని దేవుడు సెలవిచ్చారు. ష్యూర్, దేవుడు నువ్వు ఎప్పుడు అడిగినా ఎప్పుడు మొరపెట్టినా క్షమిస్తాడు. కానీ నీ కోసం దేవుడు ఏర్పరిచిన బ్లెస్సింగ్స్ లేట్గా పొందుకుంటావు. సో డోంట్ వేస్ట్ ద టైమ్ అండ్ గ్రాబ్ ద బెస్ట్ బ్లెస్సింగ్స్ in the time.